ఏపీలో చూస్తున్నారు కదండి. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంత మంచిగా లేదు, అంత చెడ్డగా లేదు, మీడియంగా నడుస్తుంది. అంటే జగన్ గారు ఉన్నప్పుడు కూడా మనకి నవరత్నాలు ఇచ్చేవారు. సో నవరత్నాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేశారు అంటున్నారు. ఇప్పుడు తల్లికి వందనం అని ఇంటింటికి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 15,000 అంటున్నారు. మరి ఇప్పుడు ప్రజలు సోమరిపోతులు ఎవరంటారా? సోమరిపోతులేమి ఇయటం మంచిదే. సూపర్ 6 కింద ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు. మరి ఉచిత బస్సు సౌకర్యం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల మరి లేడీస్ కి మంచిదే. అంటే తెలంగాణలో చూస్తూనే ఉన్నారు, రద్దీ ఎక్కువ అయిపోయింది, కొట్టుకుంటున్నారు. మరి ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటారా? అదే ఉండదు. అదే. ఓకే, పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేస్తున్నారు? ఆయన అంత మంచిగా చేయటంలో అంత చెడ్డగా చేయటం లేదు. ఆయన మరి ఇండివిజువల్ గా ఏం చేయలేకపోతున్నాడు. అంటే భవిష్యత్తులో వీళ్ళు విడిపోయే అవకాశం ఉందంటారా? కూటమి విభజించే అవకాశం ఉంటుందంటారా? మనం చెప్పలేం. విడిపోతే ఏదైనా చంద్రబాబుకి అనుకూలంగా ఆయనకు లోబడే ఉంటాడు. ఓకే, రాజధాని విషయంకి వస్తే ఇప్పటి వరకు రాజధానికి బీజాలే పడలేదు అని అంటున్నారు. మీరేమంటారు? పడుతున్నాయి. అయిపోతుంది అంటారు ఈసారి? సాధ్యమైనంత ట్రై చేస్తున్నాం. ఓకే.